చూడండి మనం 6 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ 6 పీసెస్ని ఎలా అటాచ్మెంట్ పెట్టామో చూడండి. ఇది ఒక పీసు, ఇది ఒక భాగము, ఇది ఒక భాగం, అంటే 2 పీసెస్ను మనం ముందు భాగం వెనక భాగం కలిపి ఇలా అటాచ్ చేసుకుంటే కింద గేరా ఎక్కువైపోతుంది. శారీ పెట్టికోట్ మోడలే చూడండి, గేరా ఎక్కువైపోతుంది, పైన నడుము. ఒకవేళ మీ నడుము దీనికంటే తక్కువ వస్తే ఇగో ఎత్తు తక్కువైనా సరే అని ఇలా కట్ చేసుకోండి, టెన్షన్ పడకుండా అస్సలే ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వస్తే మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకోండి. ఆ 2 టిప్స్ మీకు చిన్న టిప్స్ అన్నట్టు. ఓకే, దీన్ని ఇప్పుడు 1 సైడు అది జాయింట్ చేయాలి. కానీ కొంతమందికి ఫ్రాకులు కుట్టేటప్పుడు అంబ్రిల్లా ఫ్రాక్స్ అయితే డబల్ గేరా ఫ్రాక్స్ వస్తాయి కదా, అవి 2 పీసులు ముందు భాగం వెనక భాగం వేరే వస్తాయి డబుల్ గేరా అంబ్రిల్లాకు. కాబట్టి అది ఈజీ ప్రాసెస్, దేని దానికే అతకబెట్టుకోండి, బాడీకి కూడా దేని దానికి. కానీ మన ఫ్రాక్ వచ్చేసి ఇప్పుడు ఇది కుచ్చుల ఫ్రాక్ కాబట్టి మనకు ఓపెన్ ఎటు సైడు ఉండద్దు, 2 సైడు క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఇవి చూడండి, చీరది కూడా మనము పైన బార్డర్ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఈ 4 మడతలు చేయండి. ఫస్ట్ ఒక మడత వేసిన, ఇక 2 మడతలకి ఇలా ఒక కచ్చక, ప్లస్ మళ్ళీ 4 మడతలకి ఇలా ఒక కచ్చక, ఇలా మళ్ళీ 8 మడతలకి మళ్ళీ ఒకటి, 8 పార్ట్లకి మళ్ళీ ఒకటి చేసుకొని, మీకు ఇలా పోగులు పోతున్నాయని నేనేం చెప్పిన సైడ్ భాగం మొత్తం మలిపి కుట్టుకోమన్నా. ఇదిగో ఇట్లా పోగులు పోగు కావాలంటే మీద కూడా కుట్టుకోవచ్చు, కానీ కొంచెం లావ్ అనిపిస్తుంది నడుము దగ్గర అని మనం బాడీ అంతా కుట్టిన. ఈ 8 భాగాలు పెట్టినాక మనకు వచ్చిన నడుము ఎంత? 34 ఆమె మెజర్మెంటు. ఈ 34కి మనం అటుకుట్టుకు ఇటుకుట్టుకు ఒక 2 ఇంచులు ఉంచుకుందాం. అంటే 36 నడుము మనకి ఇది రెడీ కావాలి. 36ని మనం 8 భాగాలు చేస్తే ఎంత అవుతుందో ఆ ఒక్క భాగంని మనకి ఈ ప్లేస్ నుంచి ఇలా పెట్టుకోవాలి. మిషన్ మీద నేను చూపిస్తా. ఈ ప్లేస్ నుంచి మనకి ఈ ఫస్ట్ పార్ట్ వరకు అంతే రావాలి. 36, 8 ఎంత అయిందో కౌంట్ చేయండి, నాకు తొందర వస్తలేదు. దీన్ని ఈడికి వచ్చే వరకల్లా అన్ని ఇంచులే కావాలి. కుచ్చు ఎట్లా పెట్టుకోవాలి? మనం తొడిగే రకంగా. చాలామందికి 1 ఇంచ్ ఇష్టం ఉంటుంది, 2 ఇంచ్ ఇష్టం ఉంటుంది, మన 1.5 ఇష్టం ఉంటుంది. మనం ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నావు కదా, ఇలా కొంచెం వదిలేయండి. ఇలా పెట్టుకున్నావు కదా, ఈ రకం పెట్టుకుంటే మీకు ఈజీ ప్రాసెస్ వస్తుంది. నేను కొత్త రకం కుచ్చులు చూపిస్తాను, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కుచ్చులకు వెళ్దాం. 36 రావాలి కదా, 36ను బై 8 వేస్తే 4.5 వచ్చింది. అంటే 4 1/4. 4 1/4 మనకి ఈ ఫస్ట్ కచ్చక ఉంది కదా, ఈ ఫస్ట్ కచ్చక ఇక్కడ వరకు రావాలి. అంటే మనం మెజర్ ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టాలి? నేనైతే 1.5 ఇంచు కుచ్చు కనబడాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే వదిలేసి ఇలా కుట్టేసుకుంటూ వస్తున్నా. వచ్చిన తర్వాత నెక్స్ట్ 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్కి మనం ఇక్కడ నుంచి 5.5 ఇంచ్ అయితే పట్టుకుంటున్నా. 5.5 ఇంచు ఇలా పట్టుకొని ఈ 1.5 ఇంచ్ దగ్గరికి తీసుకొస్తున్నా. ఇదే ఎగ్జాక్ట్గా 1.5. దీనికి మనం 5.5 కలుపుకోవాలి. ఈ 5.5ని మనం ఇలా తీసుకొచ్చుకోవాలి. టెన్షన్ లేపుడు, దాంట్లో పెట్టుడు అది ఉండదు, చాలా ఈజీ ట్రిక్ ఇది. పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ 1.5 కొలుసుకో. ఇక 1.5 మనకు 1.5 కుచ్చు నీట్గా అనిపిస్తుంది కాబట్టి 1.5 ఉంచుకుందాం. ఈ 1.5 నుంచి మళ్ళీ ఇక్కడ 5.5 పెట్టేసుకో. ఈ 5.5ని ఇలా పట్టేసుకొని, దూరం చూపి ఇందాక 5.5ని ఇలా పట్టేసుకొని ఇగో ఇలా 1.5 దగ్గరికి తెచ్చేసి. నేను 5.5 చెప్పినా 1.5 చెప్పినా అని కాదు, మీ లంగా సైజుకి అంటే మీ నడుం సైజుకి లోపలికి ఎంత పోవాలనో కూడా ఒకసారి చూసుకొని ఇవి ఇక్కడ వరకు వచ్చినాం కదా, మన ఖర్చుకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఇది ఇంకా కొంచెం పోయినా నడుస్తుంది. మనకి ఇప్పుడు 5 వచ్చినా ఏం కాదు. ఇది చూడండి, ఇక్కడ వరకు 5 వచ్చిందా, ఇంక ఇది లోపలికి పోతుంది. ఇప్పుడు ఇది 1.5 ఉంది కదా, మళ్ళీ 1.5 చూసుకుందాం. చూసుకొని ఇక్కడ మళ్ళీ 5.5 చూసుకుందాం. ఈ 5.5ని
ఈ 1.5 తెచ్చేస్తే మనకి ఒకవేళ 2వ పాయింట్ వరకు కూడా తక్కువ అనిపిస్తే మనం అప్పుడు 5.5 పెట్టుకునే కొలత 6 పెట్టుకోండి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి ఎక్కడుంది, కింద ఉన్నది. దీని వరకు మనకి 4.5 వచ్చిందా చూసుకో. ఎగ్జాక్ట్గా 4.5 వచ్చింది. ఇప్పుడు 4.5 కదా, నెక్స్ట్ ఎంత రావాలి మనకు, 4.5 8.5 రావాలి. ఇక్కడ వరకు 8.5 రావాలి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8.5 ఉండాలి. నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే చూసుకోవాలి ఇక ప్రతి పాయింట్. మళ్ళీ 1.5 పెట్టుకో, పెట్టేసుకొని మళ్ళీ 5.5 పెట్టుకో. ఒకవేళ నీకు 5.5 కూడా నడుము ఎక్కువైపోతుందంటే 6 పెట్టుకోవచ్చు. మనం 5.5కి ఇక్కడ వరకు మనకు 9 రాలేదనుకో, 8.5 9 రాలేదనుకో, అప్పుడు 6 పెంచుకుందాం. ఇది ఈజీ మెథడ్. అంటే కుచ్చులు మనకి ఇక్కడ ఒకటే లెవెల్గా వస్తాయి, మనకు లోపలికి పోయేటివి కూడా ఒకటే లెవెల్గా పోతాయి. మళ్ళీ చాలామంది కుచ్చు పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఖర్చు ఇగో ఇక్కడికి వెళ్ళి అడ్డం దొడ్డం ఇక్కడ పెడతారు. అలా పెట్టద్ది. టెన్షన్ పాదం ఎంత చూడు ఎంత నీట్గా వస్తుంది, ఇలా రావాలి. మళ్ళీ 1.5 పెట్టుకోండి, మళ్ళీ 5.5 పెట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చేసిందా ఖర్చుగా మనకి. ఇక్కడ వరకు మొత్తం టోటల్గా ఇట్లా పట్టుకో టేప్, ఇట్లా చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది 8.5 వచ్చిందా. అంటే మనకి ఇప్పుడు ఇదంతా ఇదే ప్రాసెస్గా కుట్టుకుంటే నీకు 36 ఎటు 30. ఓకే, మొత్తం కుచ్చులు రెడీ అయిపోయినాయి కదా. నేను కుచ్చు 1.5 గ్యాప్ తోటి పెట్టి చూపించాను. మొత్తం రెడీ అయిపోయింది. కొలిసేసరికి మనకి ఎగ్జాక్ట్గా 36 వచ్చింది. దీన్ని ఇప్పుడు సాటిన్ క్లాత్ వేసి, అంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, రేపు వేసి దీని మీద పెట్టి నడుము దగ్గర ఎగ్జాక్ట్గా ఇగో దీని మీద పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి, అటాచ్ చేయాలి. చూడండి కుచ్చులు పెట్టేసి రెడీ అయిపోయింది. లోపల లైనింగ్ కూడా ఇక 6 పీసెస్ లైనింగ్ క్లాత్ కూడా అటాచ్మెంట్ పెట్టినాము. పెట్టేటప్పుడు ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది మనం వేసుకున్నాక కూడా ఇక్కడ టైట్ కాకుండా ఫ్రీగా ఉంటుంది. కుచ్చు వస్తేనే మంచిది. ఇక ఇలా పెట్టేసి ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రాకుకి పైన బాడీ రెడీ చేద్దాం ఇప్పుడు. అంటే ఇది క్రాప్ టాప్ కాదు, లంగా కాదు, ఫ్రాక్. ఓకే, కట్టింగ్ కూడా అయిపోయింది. ఓకే, పైన బాడీ రెడీ చేద్దాం. ఇంకా 5.5 అసలు మార్కు. 5.5కి మనం స్టార్ ఇలా డ్రా చేసుకోవాలంటే కొంచెమే బయటకు వెళ్ళాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని ఇలానే ఉంచుకుందాం. దీన్ని కట్ చేసిన విధంగానే మనం ఈ ఫీజింగ్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ముందు నెక్, ఇది వెనక నెక్ డీపు, ఇది ముందు నెక్ స్టార్. ఇవి రెండు ఇలా రెడీ చేసి పెట్టినాం. రెడీ చేసి పెట్టిన తర్వాత ఈ రెడ్ కలర్ ఉంది కదా క్లాత్ అనేది, మొత్తం ఈ లోపల క్లాత్ కట్ చేయాలి. ఎలా కట్ చేసుకోవాలి, చిన్న తెల్ల మార్కు తీసుకో, మార్కర్. అంటే ఈ కుట్టే మందం వదలాలి, మన క్లాత్ ఉండాలి. మన కుట్ట అనేది ఫీజింగ్ పక్క నుంచి రావాలన్నట్టు. అలాగా కరెక్ట్ పెట్టేసుకొని మార్కు అది కట్ చేసేయాలి. ఇలాగా ఓపెన్ చేసుకోవాలి, మధ్యలో ఉంచుకోవాలి. ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి. నువ్వు ఇది కట్ చేయొద్దు, ఇలాగా వచ్చేసేయాలి. అంతే. ఇదిగోండి, మనం ఇది ఉండడం వల్ల మనకు ఫ్రాకు కూడా ఉంచుకున్నాము క్లాత్ టాప్కి. అది ఉండడం వల్ల మన షోల్డర్లు అటు ఇటు జరగదు అన్నట్టు. ఇవి ఉండడం వల్ల మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇలా పిన్స్ పెట్టేసుకొని ఈ క్లాత్ ఉంది కదా, మనం ఈ ఫీజింగ్ పక్క నుంచి ఈ రెడ్ క్లాత్ ఉంచుకున్నాం, అందుకే ఖర్చు మందం. ఇక్కడ నుంచి మూలలు కరెక్ట్గా దింపుకుంటూ వేసుకుంటూ రావాలి. వేసేయి. మూల దగ్గరికి రాగానే పిన్ అడ్డం వస్తే తీసేయు. మూల దగ్గరికి రాగానే దించేసి కరెక్ట్గా సూదించు. అట్లా ఇంకా రాని దారం వస్తలేదు, కింద దారమో మీద దారమో పరకై. నువ్వు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, మూలలు కూడా కరెక్ట్ వస్తాయి కదా. ఈ మూలల దగ్గర చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టేయాలి. ఇది కూడా కట్ చేయాలి. ఇది కట్ చేసి కట్ ఉంచేసి నీట్గా ఇక్కడ ఘాట్లు పెట్టేసి చిన్నగా
ఇప్పుడు దీన్ని ఇలా ఇక చూడండి, ఇలా ఉల్టా తిప్పేసుకొని తిప్పేయి, కత్తెర కింద పెట్టేసి. ఇప్పుడు ఇది ముందు నెక్కు కదా, ముందు నెక్కుకి ఏం చేయాలో తెలుసు కదా, ముందు నెక్కుకి టోటల్గా ఫోల్డ్ చేసి ఇలా పైన కుట్టేసుకోవాలి. ఇలాగా ఇలాగా మొత్తం పైన కుట్టేసుకుంటూ రావాలి. అది తీసుకెళ్ళు. ఇక నెక్స్ట్ వెనక భాగం కూడా అంతే. కుట్టుడు అయిపోయిన తర్వాత ఇది కట్ చేసి దీనికి ఒకటేసారి మధ్య మధ్యలో అయిన చిన్న కచ్చికలు పెట్టుకొని ఇలా కట్ చేయి. ఇగో ఇలాగా పైన కుట్టేయాలి. అనుగుడు కుట్టు అంటాం దాన్ని. ఫస్ట్ ఇది కట్ చేసి చిన్న చిన్న టిప్, లాజిక్ తెలియని వాళ్ళకు మాత్రం అంత క్లియర్గా తెలిసేటట్టు వీడియో, ప్రతి వీడియో అట్లనే ఉంది. మొత్తం అసలే రాని వాళ్ళకు నేను ఎవరైనా కామెంట్ చేస్తే నేను పూర్తిగా సింపుల్ అంటే 30 నిమిషాలు 40 నిమిషాలు గంట అవుతుంది, మరి అదంతా చూపించమంటే చూపిస్తాను. ఓకే చాలు. ఇంకా దీన్ని ఇలా అనుకొని ఓన్లీ అట్లా ఇట్లా దొద్దొద్దు, అట్లొద్దు, ఓన్లీ ఇంతే అనుగుడు కుట్టేసుకురావాలి బ్యాక్ పార్ట్కి. అది ఎందుకో నేను చెప్తా, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అది ఇబ్బంది ఉంటుంది అన్నట్టు. మనం ముందు నెక్కు అనుగుడు కుట్టేసుకొని వెనక నొట్టు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే షోల్డర్ జాయింట్ అప్పుడు ఫినిషింగ్ మంచిగా వస్తుంది బోటిక్ మోడల్లో అనేది. ఇలా పెట్టి దాన్ని వెనక భాగంను మొత్తం టోటల్ ఫోల్డ్ చేయాలి. టోటల్ ఫోల్డ్ చేసి షోల్డర్ అతికించుకోవాలి. కరెక్ట్ సమానం పెట్టు. ఫస్ట్ ఒట్టి కుట్టేయు, గట్టి కుట్టు తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత వేసుకోండి. సమానం పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూడు. అలాగా ఉల్టా చూయించు, సీదా చూయించు. సీదా ఇలా ఉంటుంది, ఇక ఉల్టా ఇలా ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. అందుకే అలా ఫీట్ అతకబెట్టుకోవాలంటే దీనికి ఇలా కుట్టేయాలి, దీనికి ఇలా కుట్టేయాలి అనేది బోటిక్ మోడల్లో ఫినిషింగ్ వస్తుంది. షోల్డర్ ఫినిషింగ్ అని ఇలా పెడతాం. నెక్స్ట్ షోల్డర్ కూడా జాయింట్ చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్ స్టార్ ముందుకు స్టార్ పెట్టినాం కదా, ఈ స్టార్ అన్నది ఇది ముందు భాగంకు. ఇప్పుడు ముందు భాగంకు లోత్ అన్నది ఇలా కట్ చేసింది. ఇది లోతు కట్ చేసి దీనికి హ్యాండ్ కుట్టడం స్టార్ట్ చేసింది. పెట్టు, ఇది లోతు చూసుకొని పెట్టాలి. ఇది ఈ హ్యాండ్కు ఇటు సైడు ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది లోతు, ఇది లోతు, ఇది ఇక్కడ హ్యాండ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు మిడిల్లో కరెక్ట్గా మార్క్ పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ దగ్గర దీన్ని పెట్టి ఇలా కుడుతూ స్టార్ట్ చేయాలి. ఇది బాగా ఇట్లానే ఉన్నది, జూమ్ ఉంది. ఆపినా నాకు చూస్తుంటే ఏదో ఏమన్నా చూస్తున్నానా అన్నట్లు పడుతుంది. జూమ్ చేసేది పంపించుకుని తర్వాత ఎడిట్ చేసుకుని ఇలా పెట్టి కుట్టడం ఇక్కడనే కరెక్టే కదా నేను వచ్చింది. షాప్ ఏంటంటే అక్కడ నడుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ పిన్ ఇక్కడ పెట్టద్దు, మళ్ళీ సూదిలా పడుతుంది. ఇప్పుడు స్టంచన్ కిందకి తీసుకురా. అట్లనే అక్కడ నుండి స్టంచన్ కిందకి తీసుకొచ్చి ఆ షేప్ అన్నది ఎట్లుందో అట్లా తీసుకొచ్చి నెమ్మదిగా ఆపుకుంటూ కుట్టుకుంటూ రావు. అట్లా మిడిల్లో స్టార్ట్ చేయాలి. కుట్టు చిన్న కుట్టే ఉందా? చిన్న కుట్టుతో కుట్టాలి. అట్లా మల్కా దగ్గర కొంచెం టర్నింగ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఆపి మెల్లగా అట్లా అని సరి చేసుకుంటూ కుట్టాలి. సరిపోతుందా? హ్యాండ్ అన్నది సరిపోకపోతే కొంచెం లాగినట్టు పట్టు, ముందే చూసుకొని అలా కొంచెం లాగినట్టు పడితే అంత ఏం కాదు. ఎంత ఒక 1 ఇంచా 1/2 ఇంచా
గట్టి కుట్టు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే సైడ్ కుట్లు వస్తాయి కాబట్టి గట్టి కుట్టు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, రివర్స్ అనేలా దాన్ని అనేసి రివర్స్ అలా కాదు, ఇట్లా మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సేమ్ ఇప్పట్లా అని మళ్ళీ ఇలా చేతి కుడితే అటు సైడు ఇటు సైడు సేమ్గా మిగిలిపోతుంది అన్నట్టు. మనం వన్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తామనుకో మనకి ఎంత వదిలిపెట్టాలో ఎంత ఉంటుందో అన్నది అర్థం కాదు. కాబట్టి ఈ మిడిల్ నుంచి కుట్టేస్తే మనకు ఆ టెన్షన్ అన్నది ఉండదు అన్నట్టు. ఇదిగో చూడండి, ఇది ఇప్పుడు మనము ఒక్క దాంట్లో ఒకటి ఇట్లా జోరించి నడుము మొత్తం కరెక్ట్ సైజులో కుట్టిన తర్వాత ఈ నడుము అన్నది ఇక రౌండ్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది సీదా ఇది సీదా రెండింటిని ఇలా తొడిగిచ్చేసి లోపల తొడిగిచ్చేసి ఇలా రౌండ్గా ఇట్లా రౌండ్ కుట్టుకుంటూ వస్తుంది అన్నట్టు. పైన బాడీని కింద గేరాని రెండింటిని పట్టుకొని నెమ్మదిగా చూసుకుంటూ కుట్టేసాను. రెండు సైడ్ కుట్లు వేసిన తర్వాత పైన పాటుకు సైడ్ కుట్లు వేసిన తర్వాత చూసుకుంటూ కుట్టాలి. సరి వేసుకుంటూ చూసుకుంటూ దొడ్డు కుట్టు పెట్టు, సన్న కుట్టు ఉంది. ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇక కరెక్ట్ అని అనిపిస్తుంది అనుకో సెకండ్ టైం అలా జర చిన్న కుట్టు పెట్టి కుట్టేస్తే అయిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ చిన్న కుట్టు పెట్టినాం అనుకోండి కరెక్ట్ రాలేదనుకో విప్పడానికి ఇబ్బంది అవుతుంది. ఎడ్జ్కి రానివ్వకు కుట్టు అన్నది, కొంచెం లోపల నుండే వేయు, పోగులు పోతాయి కదా. పాదమందం కుట్టు కంటే ఎక్కువ వదులు. మళ్ళా కుచ్చులను అన్నది సరి చూసుకో, ఉల్టా తిరిగిపోతాయి. మళ్ళీ విప్పాలంటే ఇబ్బంది అవుతుంది. కుచ్చులను చూసుకొని పెట్టుకోవాలి. అట్లా సరి చేసుకో కుచ్చులను. ఇంకొంచెం లోపల నుండి వచ్చినా పర్వాలేదు. ఈ నడుము సైడ్ కుట్టు అది కిందివి అది రెండు సైడ్ కుట్టు కరెక్ట్గా వచ్చేలా చూసుకో. ముందే కరెక్ట్ వచ్చినాయా, ఇక్కడికి రావాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉందా, కొంచెం ఇంకా పర్వాలేదు చూసుకో. అందుకే దొడ్డు కుట్టు పెద్ద కుట్టు పెట్టేసి అక్కడ వరకు కుట్టి ఆపి మళ్ళీ చూసుకో. ఇక్కడికి ఉన్నది ఆపి మొత్తం రౌండ్ మొత్తం చూసే, ఇక్కడ తెలిసిపోతుంది. ఇక సగం నడుము అయిపోయింది కదా, సగం ఇక కరెక్ట్ ఉంది అనిపిస్తే ఇక కుట్టేసేయి. కరెక్ట్గా వచ్చేస్తుంది, కుట్టేసేయి రౌండ్. అందులో కొంచెం అట్లా పెట్టి కుట్టేసేయి. ఫస్ట్ కుట్టు అటు ఇటు ఇట్లా పడినా కానీ రెండో కుట్టును కరెక్ట్గా తీసుకురా లోపల నుండి. చూడండి మళ్ళీ రెండో కుట్టు అన్నది ఇట్లా వేస్తే మనం ముందు చూసుకోవాలి, సీదా మీద చూసుకొని ఎక్కడెక్కడ ఎడ్జ్లో పడిందా లోపల పడిందా ఎట్లా పడిందో చూసుకొని దాన్ని బట్టి మళ్ళా ఎడ్జ్లో పడ్డదాన్ని లోపల నుండి తీసుకొస్తూ కుట్టాలి అన్నట్టు కుట్టును. ఈ రెండో కుట్టును కంపల్సరీ హ్యాండ్స్కు రెండు కుట్టు వేయాలి. చూడండి ఇదిగో ఫ్రాక్ రెడీ అయింది, ఎంత బాగా రెడీ అయింది చూడండి. పిల్స్ అన్నీ కరెక్ట్గా, హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్, శారీతోని ఫ్రాక్ రెడీ. ఓకే ఫ్రెండ్స్.